జై జనసేన. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, మీ నాన్నకే వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీ పెట్టినవు. ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికలు గెలిచినావా చెప్పు మరి? తెలంగాణ నీది, ఓళ్ళని రానియా, అది ఇది. పవన్ కళ్యాణ్ మీద అంత పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. నీకేం అర్హత ఉందని పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నావు నువ్వు? నీకు రాసిచ్చిరా తెలంగాణ? తెలంగాణ నువ్వు ఒక్కదాన్ని కొట్లాడితే నచ్చిందా చెప్పు? తెలంగాణలో ప్రజలు ఓళ్ళు మాట్లాడింది నువ్వు మళ్ళా కరీంనగర్ ఎంపీ ఒక ఆయన, ఇద్దరు వీళ్ళు జర్నలిస్టులు, పేరు ముసుగుల మాటలు. అసలు ఏం మీకు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతుర్రా? మీకు ఏం అర్హత ఉన్నది? ఒక పార్టీ అధ్యక్షులు, నేషనల్ లెవెల్లో పార్టీ అధ్యక్షులు ఎక్కడైనా ఏ ప్రాంతమైనా తిరగచ్చు, కనీస అవగాహన కూడా లేదా మీకు? ఏమన్నాడని తెలంగాణ గురించి ఏమన్నాడని చెప్పు? ఇట్లా మాట్లాడుతున్నావు మొత్తము. అమరావతి వాళ్ళు ఇప్పుడిప్పుడే కట్టుకుంటారు కదా అమరావతి కొత్తగా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినప్పుడు మాట్లాడలేవు మరి? హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు ఇప్పుడు డెవలప్ అయినాక అబ్బాయి ఇది మాది అని ముచ్చట మాట్లాడుతున్నాం. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర అయినా కదా మరి డెవలప్ చేసింది మరి ఇంతగానము. మరి ఆన చెప్పినావు మరి నువ్వు? ఆంధ్రలో వాళ్ళు రావద్దు, నీ జాగిరి అంటున్నావు. నీ జాగిరి ఏం జాగిరి? తెలంగాణ అందరు కొట్లాడితే తెచ్చుకునే జాగిరి అది. మీ ఇంట్లోనే చక్కలేదు, నువ్వు ఇప్పుడు మంది గురించి మాట్లాడబడుతుంది. నీ పార్టీ ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎన్ని గెలిచినావు మరి చెప్పు మరి? మాట్లాడితే కొంచెమన్నా అవగాహన ఉండి మాట్లాడాలా. కొత్త పెట్టిన పార్టీ డెవలప్ చేసుకో. వీళ్ళు రానియద్దు, వాళ్ళు రానియద్దు అంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు పోయి పనులు చేసుకుంటారు కదా, వాళ్ళందరూ ఎటు అని ఒకటి దగ్గర కూర్చొని పని చేసుకోమంటావా చెప్పు మరి? ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడి మీ యొక్క ఉన్న స్టేటస్ని పోగొట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ. నలుగురు గమనిస్తుంటారు, ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు తెలుసా? ఏదో చూసి బిల్డప్ చేసి ఏదో మాట్లాడితే నువ్వు ఫేమస్ అయిపోదామని పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న మనిషి ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా